హాయ్ అండి. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో అయినా సరే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా. మరి అలాంటి చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. నేనైతే ఈ వీడియో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే ఈ కర్రీని కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. హీటు 4 పక్కల నుంచి వచ్చేస్తుంది. అయినా సరే మీకు చూపించాలని ఆసక్తితో నేనైతే వీడియో చేశాను. అసలు చికెన్ కర్రీ చేయడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకుని మీరు చేయండి. 100 మార్క్స్ అయితే వస్తాయి. చాలామంది కర్రీ చేస్తారు, అవి ఏంటంటే ముక్కల కింద విడిపోతాయి. కానీ ఈ కర్రీ అలా కాదు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇందులో ఉప్పు, కారం, కొంచెం నూనె, అలాగే కరివేపాకు, మసాలా స్పైసెస్ వేసుకుని ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టుకున్నాక చికెన్ని నూనెలో వేయించుకోవాలండి. కర్రీ ఏమవుతుందంటే ముక్క విడకుండా ఉంటుంది. ఇలా చికెన్ అయితే వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకుని కర్రీ వండుకోవాలి. చికెన్ ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. మనం చికెన్ పీసులు వేయించుకున్న నూనెని కర్రీలో పోసేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన ఆయిల్లో కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసేసుకుని మనం ఎర్రగా వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ప్రాసెసింగ్ చాలా ఈజీ అండి. చూసేయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసుకోండి. ఇలాగా బాగా తిప్పాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులోనే మసాలాలు వేసుకున్నాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, చికెన్ మసాలా, మిరియాల పొడి. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకోండి. కారం వేసుకుని మిక్స్ చేసుకున్నాక పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పుచ్చపప్పు, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ని అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ వేయించుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొత్తిమీర కూడా వేసుకోండి. గ్రేవీలో మసాలా స్పైసెస్ అని వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులను అయితే వేసుకుని అంతా గ్రేవీ అంతా చికెన్ పీసులు పట్టే వరకు కలుపుకోవాలి. చికెన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. విష్ణుగడ
ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. మనకి ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే చూసుకుని వేసేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే ఇది చికెన్ పీసులు వేయించడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ముక్క ఎక్కడ విరగదు, అలాగే పీస్ కింద అలాగే ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు వేసుకుని గరం మసాలా పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, పెళ్ళిళ్ళలో చేసే కర్రీ అయితే ఇలాగే చేస్తారు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనైతే కర్రీ టేస్ట్ చూసేస్తానండి. బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ వేసుకుంటే చాలా బాగుంది.